ఈ సమయంలో నువ్వు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. అలాగే నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను తీసుకొచ్చిస్తాను. నాకెవ్వరూ అవసరం లేదు. నీలవేణి వస్తే చాలు. నీలవేణియే నన్ను చూసుకుంటుంది. ఇదిగో అమ్మా, ఇది వరుస. ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళ గురించే ఆలోచిస్తున్నాడు. ఎవరైతే వెలివేశారో వాళ్లే కావాలనుకుంటున్నాడు. వద్దనుకున్న వాళ్ళని కావాలనుకోవడంలో అర్థం లేదంటున్నా వినడం లేదు. తారక్, నువ్వు నీలవేణిని కావాలనుకోవడంలో అర్థం లేదు. అది కాదని వెళ్ళిపోయినా కూడా కలవరించడం దేనికి? ఇక్కడ కొంతమంది మనుషులు అవతల వాళ్ళతో ఉన్న బంధాల్ని అతి సులువుగా వదిలించుకోగలరు. వాళ్ళలాగే అందరూ ఉంటారనుకోవడం చాలా పొరపాటు. అత్తయ్య గారు, తారక్ మిమ్మల్ని అంటున్నాడు. నాకు తెలుసు. తమరేమి కారం చల్లేలాగా ఇలాంటి కామెంటరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. చూడు తారక్, ఒక తల్లి తన కన్న కొడుకుని ఎంత ప్రేమించాలో నేనంతగా ప్రేమిస్తున్నాన్రా. కాని నువ్వే ఒక కన్న తల్లిని ఒక కొడుకు ఎలా అభిమానించాలో అలా అభిమానించట్లేదు. అయినా పర్వాలేదురా, నీ ప్రేమ కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వు ఎన్నిసార్లు పొమ్మన్నా సిగ్గు లేకుండా నేను వస్తూనే ఉంటాను. నువ్వు మామూలుగా నడిచే వరకు, నీ ఆరోగ్యం కుదుట పడే వరకు నిన్ను చూసుకోవడం నా బాధ్యత. నేను ఇక్కడే ఉన్నానని తారక్ సార్కి తెలిసేలా ఇంకేం చెయ్యాలి? తారక్ సార్ కిటికీ వైపు చూడటం లేదా? చూసినా నేను రాసిన పలక కనిపించడం లేదా?
తారక్ సార్, నేను ఇంట్లోనే ఉన్నాను. తారక్ సార్, నేను ఇంట్లోనే ఉన్నాను. ఏంటి నిలబడేది? ఓ, పలకరాయి బార్వా. చాలా బాగా ప్లాన్ చేశావు. నీకు ఇంట్లో ఉండడానికి కాస్త చోటిచ్చింది, పెట్టింది తినడానికి, చెప్పిన పని చేయడానికి. అంతేకాని ఇలా మా కళ్ళు కప్పి తారక్కి రాయబారాలు పంపడానికి కాదు. అమ్మగారు, అది నార్మల్. ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పనులు చేస్తావు? నీకు ముందే చెప్పాం కదా, ఇంట్లో ఒక మూలన పడున్నవని, తారక్ని కలిసే ప్రయత్నం చెయ్యొద్దు అని. అయినా మేము చెప్పిన మాట వినలేదు అంటే ఎంత కొవ్వు పట్టున్నావో అర్థమవుతుంది. ఇంకా అలా నిలదీస్తావేంటి కాంచనా? తన ఉద్దేశం ఏంటో నీకు అర్థం కావట్లేదా? ఏంటా ఉద్దేశం? మీరు నన్నేమి పీకలేరు, నన్నేమి చేయలేరు, మీరు చేతగాని దద్దమ్మలు, నాకు ఇష్టం వచ్చింది నేను చేసుకుంటాను, నన్ను మీరు ఆపలేరని ఇండైరెక్ట్గా చెప్తుంది. ఆ మాత్రం నీకు అర్థం కావడం లేదా? ఇవన్నీ దాని మనసులో ఉద్దేశాలా, లేకపోతే మీ మైండ్లో ఉద్దేశాలా? అయ్యో, నీ గురించి నేనెందుకు అలా అనుకుంటాను కాంచనా? మీ గురించి నాకు బాగా తెలుసండి. వెనకాలే ఉన్నారు కదా అనుకుంటాం, కానీ వెనకాలే గోతులు తీసే రకం మీరు.